హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు తులారాశి వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. తులారాశి వాళ్ళు ఎయిర్ సైన్, వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. తులారాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చూస్తాం. జూలై మంత్లో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్, అండ్ వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది. హెల్త్ మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చో ఉన్నారు. కొంచెం ఆలోచనలు తగ్గించుకోవాలి. మన హెల్త్ బాగుండాలంటే మనం ఆలోచనలు తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. ఊరికే ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిపోవడం అలా పాడు చేసుకోకూడదు హెల్త్ని. మీ ఇంట్లో పరిస్థితులు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాదు. 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు. అలా ఉంటాయి, కొంచెం గందరగోళంగా ఉంటాయి అన్నమాట ఇంట్లో పరిస్థితులు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు రావచ్చు, ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. మీతో కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో కానీ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ మీ మదర్ని మీరు మిస్ అవుతారు కొంచెం. అంటే మీరు వేరే ప్లేస్లో ఉండడం, వాళ్ళు వేరే ప్లేస్లో ఉండడం, లేకపోతే మీ మదర్ మిమ్మల్ని మిస్ కావచ్చు, లేదా మీరన్నా మీ మదర్ని మిస్ కావచ్చు. అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ మీ కిడ్స్ ఆ లవర్ వాళ్ళ ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటారు. మీకోసం అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ తీసుకొస్తారు. డే టు డే లైఫ్లో మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఓవర్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఎప్పుడు ఆలోచించడం తగ్గించుకోవాలి, అప్పుడే మనిషి బాగుపడతాడు. ఏం చేస్తాం, ఇప్పుడు మన లైఫ్లో ఎన్నో జరుగుతాయి, కానీ మనం ఏం చేయలేం. జస్ట్ చూడడం తప్పితే ఇంకేం చేయలేం కదా. దానికోసం ఓవర్గా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా యూనివర్స్ నాకు అన్నీ మంచిగా చేస్తుంది అని రోజు ప్రే చేసుకుంటానే ఉంటే చాలు, మీ పనులన్నీ మంచిగా జరిగిపోతుంటాయి. మీ లైఫ్ పార్ట్నర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉంటారు. మీరు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు, తన ఫుల్ సపోర్ట్ని మీకు ఇస్తూ ఉంటారు. అండ్ మీ మదర్ ఇన్ లా ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా ఉంటారు, ఎవరితో సంబంధం లేకుండా ఆలోచిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు పోవడమో, లేకపోతే స్పిరిచువల్గా మనం జర్నీ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. మీ ఫాదర్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదో ఒక విషయంగా ముందుకు పోలేక, వెనక్కి రాలేక ఏదో స్టక్ అయిపోయినారు మీ ఫాదర్ ఎక్కడో ఒక దగ్గర. అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీ బాస్ మీకు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేయొచ్చు. ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని. అండ్ మీరు అనుకున్నంత లాభాలు రావటం లేదు, కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మీరు బాగా ట్రావెల్కి ఖర్చు పెడతారు. ఈ మంత్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు, వాటికి ఖర్చు పెడతారు తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. మీకు మానసికంగా స్టేబుల్గా ఉండదు మీ కండిషన్. ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీ మదర్ని కొంచెం మీరు మిస్ అవుతారు. అండ్ మీ కిడ్స్ ఆ లవర్ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు.
డే టు డే లైఫ్లో మీరు చాలా డిప్రెషన్, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. అన్నీ అట్లాగే ఉన్నాయి, మీకు స్లీప్లెస్ నైట్స్ ఇచ్చేటట్టే ఉన్నాయి అన్నీ. ఓకే. మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు, మీకు హెల్ప్ చేస్తారు, కొంచెం మనీ పరంగా కూడా మీకు హెల్ప్ చేస్తారు లైఫ్ పార్ట్నర్. అండ్ మీ మదర్ ఇన్ లా స్పిరిచువల్ జర్నీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఏకాంతంగా కూర్చొని. మీ ఫాదర్ ఫైనాన్షియల్గా ఏదో ఒక విషయంగా స్టక్అప్ అయిపోయినారు, ఎక్కడో ఇరుక్కోపోయినారు, అక్కడి నుంచి బయటకు రాలేక, అక్కడ ఉండలేక అట్లా అయిపోయినారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మీకు ప్రపోజ్ చేయవచ్చు, అన్కండిషనల్గా ఎవరో మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకున్నంత లాభాలు రావు, కానీ మీకు వచ్చిన మనీతో ఏదో ఒకటి వస్తుంది కదా. మీరు అనుకున్నంత లాభాలు రావు, ఏదో ఒకటి వస్తుంది. మీరు ట్రావెల్కి ఖర్చు పెడతారు, ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్తారు. ఓకే. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 days మీరు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు, లేదా ఎవరైనా మీకు బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు. నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, మీరు ఎవరి గురించో నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, లేదా ఎవరు మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. మైనర్ రకానా చూస్తాం. మైనర్ రకానా ఫర్ లిబ్రా పీపుల్. ఓ మై గాడ్, మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు మీకు ఎవరో, దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏదో మీ లైఫ్లో ఒకటి ఎండ్ అవుతుంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మేబీ దాని నుంచి మీరు బయటకు రావచ్చు. ఓకే. హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారు. ఫస్ట్ 10 daysలో మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో మీరున్నారు, కానీ మీ ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేస్తారు మీ ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఓ మై గాడ్, సెకండ్ 10 daysలో మీలో ఒక గాఢమైన మార్పు అనేది జరుగుతుంది. మీ చుట్టూ ఉండే పరిస్థితులు చేంజ్ అవుతాయి, ఏదో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది. తులారాశి వాళ్ళకి ఎందుకు ఇంత నెగిటివ్ కార్డు వస్తూ ఉంది? అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, మీరు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదా అయిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు చాలా ఫాస్ట్గా. వాళ్ళు మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ థర్డ్ వీక్లో మై గాడ్ సూపర్, వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసింది. మీ లైఫ్ 360 degrees చేంజ్ కాబోతా ఉంది. మంచి లక్కీ టైం స్టార్ట్ అవుతుంది. రెయిన్ ఆఫ్ మనీ బాగా మీ లైఫ్లోకి వస్తుంది. మీరు కోరుకున్న మనీ మీ లైఫ్లోకి వస్తుంది. మీ లైఫ్ 360 degrees చేంజ్ అవుతుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్, అంటే మీరు అందరికీ నీడీ పీపుల్కి హెల్ప్ చేసే స్థితికి మీరు రాబోతున్నారు. ఈ 20 days మీరు దాటేశారంటే మీకు సూపర్ టైం స్టార్ట్ అయిపోతా ఉంది. థర్డ్ 10 daysలో అసలు ఎంత భయంకరమైన కార్డ్స్ వచ్చాయి కదా. ఇక్కడ 3 కార్డ్స్ నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, మిగతాంతా సూపర్ కార్డ్స్ వచ్చాయి థర్డ్ 10 daysలో. మీకు ఈ 2 weeks మీరు దాటుకున్నారంటే థర్డ్ 10 days మీ లైఫ్ 360 degrees చేంజ్ కాబోతుంది. మీకు మనీ ఫ్లో బాగుంటుంది, మీరు అందరికి ఇచ్చే స్థితికి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. తులారాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. వావ్, డోర్ టు వాల్యూ, మీరు అనుకున్న మనీ మీకు వస్తుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, కానీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓకే. ఏంజల్స్ మెసేజ్ ఫర్ లిబ్రా పీపుల్. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏంజల్స్ మెసేజ్ ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు ఏదైనా ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయండి, ఓవర్కమ్ అవ్వండి. ఎందుకంటే మనలో ఒక అపరాధ భావం అనేది ఉందంటే మనం కొందరు అనుకుంటుంటారు కదా, నేను దేనికి పనికిరాను, నేను ఏం చేసినా అది పాడైపోతుంది, నాకు ఏ పనులు బాగా రావటం లేదని. దాంట్లో నుంచి మీరు బయట వచ్చేసేయాలి. మిమ్మల్ని మీరే పాజిటివ్గా మోటివేట్ చేసుకోవాలి, ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. నేను అన్ని పనులు చేయగలను, నేనేం చేసినా నేను సక్సెస్ సాధిస్తాను, ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు క్షమించుకొని దాంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వాలి. అప్పుడే మీరు అనుకున్న పనులు మీరు చేయగలరు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు.
కానీ కొంచెం కొన్ని రోజులు ఆగి ఈ 20 డేస్ ఆగాలి కదా! నాట్ ద రైట్ టైమ్. ఇప్పుడైతే మంచి టైం కాదు. కొన్ని రోజులు ఆగారంటే మీకు గోల్డెన్ టైమ్స్ అనేది థర్డ్ 10 డేస్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.